మసాలా దోసలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ 2 ఆలూస్ హాఫ్గా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన ఆలూస్ని ఇలా పైన పీల్ ఆఫ్ చేసేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసి కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ కరివేపాకు వేసి పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్ వేసి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉంచి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా స్లోగా దోశ వేసేసుకోవాలి. దోశని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా సాఫ్ట్గా పైనుంచి వేసేసుకొని ఒక లిడ్ పెట్టేసి ఒక 1.5 to 2 మినిట్స్ ఉంచి తీసేస్తే ఈ కలర్ అవుతుంది. ఈ కలర్ వచ్చాక ఈ మసాలా దోశని టర్న్ చేయడం అవసరం లేదు. పైన జస్ట్ మసాలా పెట్టేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.